మహేష్ గిరే జరుగు అంకుల్ జరుగు సేమ్ స్టెప్ మెయింటైన్ చేయండి సేమ్ ఒకటే స్టెప్లలో ఉండి అందరూ టైం 2:50 చూపించండి సార్ కొంచెం చూపించండి సార్ ఏం కాదు ఇదిగండి చూపిస్తే కెమెరాలు చూపిద్దాం అనుకున్నా అదే చూపిస్తామని అనుకున్నా ఇది అయిపోయింది పోయింది 2:50 వెరీ గుడ్ నా పేరు వైష్ణవరెడ్డి. నేను 1 మంత్ నుంచి 800 మీటర్స్కి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ దగ్గర. అప్పట్లో నన్ను సార్ 100-200కి ప్రాక్టీస్ చేయించారు. ఈరోజు 800 మీటర్స్ చేశాను. దాంట్లో నేను 2 minutes 53 seconds చేశాను. ఇది ఆల్రెడీ మెరిటే 100 మార్క్స్ వచ్చినాయి. కానీ ఈవెంట్స్ లోపు నా బెస్ట్ టైమింగ్ చేయాలనుకుంటున్నాను. ఇది సార్ మేడం వల్లే సాధ్యమైంది. డైలీ నాకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు, మార్నింగ్ ఈవినింగ్. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించండి. హాయ్, నా పేరు నిరీక్షణ. నేను మంచిర్యాల నుండి వచ్చా.
నేను ఇక్కడికి రావడానికి నేను యూట్యూబ్లో లక్ష్మణ్ సార్ వీడియోస్ చాలా చూసాను. శాతవాహన ఇన్స్టిట్యూట్ రావడానికి రీజన్ అది. వీడియోస్ చూసే నేను ఇక్కడ ఎట్లుంటుందా అని వచ్చిన. కానీ ఇక్కడ నేను అంతకుముందు నేను అక్కడ సెల్ఫ్గా నేను ప్రాక్టీస్ చేసినా కానీ 800 మీటర్స్ అసలు ఎంత ట్రై చేసినా కానీ మేబీ నేను లాస్ట్ 650లో ఏమో కొట్టిన. కానీ ఇక్కడికి వచ్చి ఈరోజు నేను 450లో కొట్టడం అంటే అది మేబీ నేను ఇది ఫస్ట్ టైము. నేను కొడతా అని కూడా అనుకోలే. సార్ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన. ఇంకా చాలా సార్ టెక్నిక్స్ అన్నీ చాలా బాగా చెప్తున్నారు. నేను ఇంకా తక్కువ టైంలో కొడతా. మేబీ ఇప్పుడు నేను వచ్చి కేవలం 1 వీక్ 10 డేస్ అంతే అవుతుంది. ఇంకా మేబీ ఒక 1-2 మంత్స్ ఉంటే ఖచ్చితంగా నేను 3 మినిట్స్లో మెరిట్ కొడతా అన్న నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు అశ్విత. నేను మంచిర్యాల నుంచి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు గ్రౌండ్లో అసలు అడుగే పెట్టలేదు. నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత లోకల్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ 800 నేను కొట్టడం కూడా అసలు ఆగకుండా కొట్టకపోయేదాన్ని. కానీ నేను యూట్యూబ్లో ఎప్పుడైతే లక్ష్మణ్ సార్ వీడియోస్ చూశానో అప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడికి వెళ్తే నాకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందేమో అని ఈ శాతవాహన ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. నేను వచ్చి కేవలం 1 వీకే అవుతుంది. ఈరోజు మాకు 800 మీటర్స్ టైంతో పెట్టారు. నేను 4 minutes 50 secondsలో కొట్టాను. అసలు నేను 7 minutesలో అయినా కొట్టలేదు నేను లోకల్ గ్రౌండ్లో చేసుకున్నప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది. మీరు కూడా ఇక్కడ శాతవాహన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీకు మంచి ఫలితం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము అమ్మాయిలకు 800 మీటర్ టెస్ట్ పెట్టడం జరిగినది. ఎందుకంటే మన దగ్గర వీళ్ళు ఇప్పుడు ఒక 1 month కింద జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 15 days కింద, 1 week కింద, 3 days కింద కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు మనము ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాము అనేది దీనివల్ల వాళ్ళకు ఒక క్లారిటీ రావడానికి ఈ ఫస్ట్ టైమే, ఇప్పుడు దాదాపు ఈ ఫెస్టివల్ తర్వాత ఫస్ట్ టైం మనం 800 టెస్ట్ పెట్టడం జరిగినది. ఈ అమ్మాయిలలో మన దాంట్లో ఏంటంటే ఒక అమ్మాయి 1 month నుంచి వెళ్ళి మన దగ్గర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఎందుకంటే అమ్మాయి 252 secondsలో కొట్టడం జరిగినది. ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఇప్పుడు ఏంటంటే ఆమెను మనం ఇటు జాబ్ పరంగా అటు కాంపిటీషన్ పరంగా కూడా మనం ఆమెను తయారు చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే దాదాపు 99% క్వాలిఫై అయినరు. మన ఇప్పుడు టార్గెట్ మనది ఏంటంటే వాళ్ళని అందరినీ 3 minutes 5 seconds లోపల కొట్టించే విధంగా మనము ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మన దాంట్లో లైవ్లోనే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకు 500 మీటర్ ట్రాక్ ఉంది. 400 కొంచెం వాటర్తో ఇబ్బందిగా ఉండడం వల్ల 500 ట్రాక్లో మనం 800 కొట్టించడం జరిగినది. ఇందులో దాదాపు అందరూ ఎక్కువ % 4 చేంజింగ్లో కొట్టడం జరిగినది. నెక్స్ట్ మన టార్గెట్ ఇంకా మనకు 2 months 3 months ఉంటుంది. కాబట్టి ఈ లోపల వీళ్ళకి అందరికీ మినిమం 95 నుంచి వెళ్ళి మ్యాక్సిమం 100 స్కోర్ వచ్చే విధంగా గ్రౌండ్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు చూశారు కదా మన లైవ్లో రన్నింగ్ ఎలా ఉంటుంది మూమెంట్ అనేది మనం చూపించడం జరిగినది. మన దగ్గర ఏంటంటే గ్రౌండ్ విషయంలో అమ్మాయిలకు అబ్బాయిలకు పర్ఫెక్ట్ కోచింగ్ ఉంటుంది. అమ్మాయిలకు కూడా లేడీస్ ట్రైనర్ ఉన్నారు, అబ్బాయిలకు కూడా మనకు ప్రొఫెషనల్ నేషనల్ అథ్లెట్లని మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ షెడ్యూల్ మనమే తయారు చేస్తాం కాబట్టి మంచి అందరికి స్కోర్ పెరిగే విధంగా అందరూ క్వాలిఫై ప్లస్ ఈవెంట్లో స్కోర్ వచ్చే విధంగా మనం కోచింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫుడ్ విషయంలో కూడా మనము హాస్టల్ బాయ్స్ గర్ల్స్ పెట్టడం జరిగినది. ఎందుకంటే మనదే హాస్టల్ కాబట్టి మనం బాగా ఎక్కువ దాని మీద బెనిఫిట్ అనేది చూడము. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు మనం ఫుడ్ విషయంలో కూడా న్యాచురల్ ఫుడ్ 1600 అమ్మాయిలకు 800 ఇంప్రూవ్ అయ్యే విధంగానే మనం ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఈ 1 month లోపలనే దాదాపు తర్వాత అడ్మిషన్లు ఉండకపోవచ్చు. ఇంకొక 1 week అయితే దాదాపు మన దగ్గర కూడా అడ్మిషన్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే వచ్చేస్తున్నారు. ఎందుకంటే మనం మంచి ఈవెంట్లో స్కోర్ తెప్పియాలంటే కొంచెం అడ్వాన్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం. ఎవరైనా మన యూనిట్స్లోకి ఖచ్చితంగా రావాలనుకుంటే మాత్రం ఈ 1 week లోపలనే రండి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మీకు కొంచెం స్కోర్ అనేది చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఫుడ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ఫుడ్ ఇస్తాము కాబట్టి ఈవెంట్ స్కోర్ కూడా పర్ఫెక్ట్ చేయొచ్చు. ఓకే, చూసి ఆల్ ద బెస్ట్.